ఈ క్లాస్లో మనం బిఏ థర్డ్ ఇయర్ పేపర్ 5కి సంబంధించిన అంటే ఆధునిక ప్రపంచ చరిత్రకు సంబంధించిన లెసన్ 2 చెప్పుకుందాము. ఇందులో ఇంతకుముందు క్లాసులో చెప్పినట్టుగా సాంస్కృతిక పునరుజ్జీవనం యొక్క కారణాల గురించి తెలుసుకున్నాము. ఈ క్లాస్లో సాంస్కృతిక పునరుజ్జీవనం యొక్క లక్షణాలు తెలుసుకుందాం. ఈ సాంస్కృతిక పునరుజ్జీవనం అనేది ఇంగ్లీష్లో రినైజాన్స్ అని కూడా పిలుస్తారని ఇంతకుముందు క్లాస్లో చెప్పాను. ఈ యొక్క సాంస్కృతిక పునరుజ్జీవనం యొక్క ప్రధాన లక్షణాలు 1 by 1 తెలుసుకుందాము. ఇందులో మొదటి లక్షణము మానవతావాదం. మానవతావాదం పునరుజ్జీవనం యొక్క ప్రధాన ఫలితము. ఇది ఆధునిక మానవ జీవిత చరిత్రలో ఒక గొప్ప మార్పును తెచ్చింది. దేవుడి స్థానంలో మానవుడిని మానవతావాదం కేంద్రంగా నిలిపింది. మానవుల విచక్షణ జ్ఞానాన్ని, ఆలోచన శక్తిని పెంపొందించింది. వీటి వల్ల ఆధునిక యుగంలో లౌకికవాదం ప్రధాన లక్షణమైంది. సిసిరో తన రచన ఆన్ ది ఆరేటర్లో మానవతావాదాన్ని గురించి చెబుతూ, మనమందరం మనుషులమే, కానీ సరైన విద్యా సంస్కృతిని పెంపొందించుకున్న వారే నిజమైన మానవులు అని కూడా అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా లాటిన్ భాషలోని మానవతావాదానికి రూపాంతరంగా మేధావులు, సాహిత్యవేత్తలు నిత్య జీవితంలో జ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు కృషి చేసిన వారు దాన్ని మానవతావాదంగా పేర్కొనడం జరిగింది. ఇప్పుడు రెండవ లక్షణం గురించి తెలుసుకుందాము. ఇదే ఆదర్శ మానవుడు. మానవతావాద విద్య గొప్ప వ్యక్తులను తీర్చిదిద్దడానికి ఉపయోగపడింది. పునరుజ్జీవన కాలం నాటి ప్రభువులు సన్యాసి భావాలకు భిన్నంగా ఆలోచించసాగాడు. మంచి వ్యక్తి తనను తాను వృద్ధి చేసుకుంటూ స్వాధీనం కలిగి సంఘంలో ఆర్థిక స్తోమత లేనప్పటికీ మంచి వ్యక్తిగా గుర్తింపు పొందగలిగాడు. క్రమబద్ధమైన ఆలోచన, ఇతరుల పట్ల గౌరవభావము, సంస్కృతి కలిగి ఉండడానికి వీరు అధ్యయనం చేసిన సాహిత్యము, ప్రకృతి ఆరాధనలే కారణంగా చెప్పవచ్చు. తర్వాత 3వ పాయింట్ రాజకీయాలపై రచన. మాకియవెల్లి తన గ్రంథమైన ది ప్రిన్స్ అనే దాంట్లో రాజకీయాలు చర్చి నుంచి వేరుపడాలని ప్రచారం చేశాడు. ఇతను చర్చి రాజ్యాలు 2 అధికారాలను దేవుడి నుంచి పొందాయి కాబట్టి చర్చి ఆధ్యాత్మిక విషయాలను మాత్రమే చూడాలని, రాజ్యం ప్రజల సౌఖ్యాన్ని గురించి ఆలోచించాలని పేర్కొన్నాడు. మాకియవెల్లి మధ్యయుగ కాలం నాటి ఆలోచనలను వ్యతిరేకిస్తూ రాజ్యం ఎప్పుడూ అద్భుత శక్తులపై ఆధారపడదని, దానికి ఒక ప్రత్యేక స్థానం ఉందని అభిప్రాయపడ్డాడు. రాజ్యం ప్రజల నుంచి అధికారం పొందింది కాబట్టి వారి అవసరాలను తీర్చడానికి రాజ్యం తప్పనిసరిగా కృషి చేయాలని పేర్కొన్నాడు. ఈ విధంగా మాకియవెల్లి చర్చి రాజ్యాన్ని వేరు చేయడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ స్త్రీ విద్య. మధ్యయుగ కాలం నాటి వ్యవస్థల లాగా కాకుండా మానవతావాదులు స్త్రీలకు సమాన హక్కులను ఇవ్వాలని, వారి మేధో వికాసానికి సహకరించాలని భావించారు. నెక్స్ట్ పాయింట్ మతం, లౌకికవాదం. పునరుజ్జీవనం యొక్క ముఖ్య ఫలితము లౌకికవాదము. లౌకిక మానవతావాదులు దేవునికి, మతానికి వ్యతిరేకులు కాదు, కానీ వారు మనిషికి ప్రాధాన్యతనిచ్చి మతానికి 2వ స్థానం ఇచ్చారు. మనిషి జీవితంలో సుఖాలు పొందడం ముఖ్యమని, ప్రాథమిక ధ్యేయమని భావించారు. పునరుజ్జీవనం లౌకికవాదాన్ని ప్రోత్సహించి మతానికి ద్వితీయ ప్రాధాన్యతనిచ్చింది. లౌకిక మానవతావాదులు చాలామంది క్రైస్తవులే అయినా లౌకిక సూత్రాలను తమ జీవితంలో అనుసరించారు. నెక్స్ట్ పాయింట్ మరి ఇంపార్టెంట్ పాయింట్ సాహిత్యము. పునరుజ్జీవన కాలం నాటి మేధావులు, రచయితలు మానవతావాదులుగా పేరొందారు. వీరు తమ రచనల్లో మతం కంటే మానవతావాదానికి అధిక ప్రాధాన్యతనిచ్చారు. ఈ సాహిత్యంలో మనకి చాలా ముఖ్యమైన
వ్యక్తులు కనిపిస్తారు. అందులో మొదటి వ్యక్తి డాంటే. ఇతడు క్రీస్తు శకము 1265 నుంచి 1921 సంవత్సరాల మధ్య జీవించడం జరిగింది. డాంటే గొప్ప రచయిత, ఇటలీ పద్య సాహిత్యానికి పితామహుడు. ఇతను రాసిన ఇతిహాస కావ్యము డివైన్ కామెడీ గొప్ప కావ్యంగా ప్రసిద్ధి చెందింది. ఇందులో మనిషి మరణానంతరము నూతన ప్రపంచానికి వెళ్ళే ప్రయాణం వివరించబడింది. ఈ కావ్యంలో డాంటే నరక బాధలను, స్వర్గ సుఖాలను వివరించి అందరినీ ఆకర్షించాడు. ఎటువంటి భయ సందేహాలకు లోను కాకుండా డాంటే తన భావాలను ఖచ్చితంగా వ్యక్తపరిచాడు. ఇందులోనే సాహిత్యంలోనే ఇంకొక కవి పెట్రార్క్ క్రీస్తు శకము 1304 నుంచి 1374 సంవత్సరాల మధ్య ఇతడు జీవించి ఉండడం జరిగింది. ఇతని పూర్తి పేరు ఫ్రాన్సిస్కో పెట్రార్క్. పునరుజ్జీవన కాలం నాటి గొప్ప మేధావి. ఇతని కంటే ముందు డాంటే తన డివైన్ కామెడీలో సంప్రదాయక సాహిత్యాన్ని క్రైస్తవ భావాలతో మిళితం చేసే ప్రయత్నం చేస్తే పెట్రార్క్ సాంప్రదాయక సాహిత్యానికి ప్రచారం కల్పించాడు. లౌకిక సంస్కృతి, మానవుడి సుఖాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన పెట్రార్క్ పునరుజ్జీవన పితామహుడిగా, తొలి మానవతావాదిగా, గొప్ప రచయితగా పేరు పొందడం జరిగింది. పెట్రార్క్ సిసిరో సాహిత్యము భాష వల్ల ప్రభావితుడై ప్రాచీన కాలం నాటి రాతప్రతులను సేకరించడం కోసము ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్లలో చాలా ప్రాంతాలని అన్వేషించి చాలా నాణాలను, రాతప్రతులను, చారిత్రక వస్తువులను సేకరించి భద్రపరిచే ఒక పెద్ద గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సాహిత్యంలో ఇంకొక గొప్ప కవి గురించి తెలుసుకుందాము. ఆయననే బొకాసియో. క్రీస్తు శకము 1313 నుంచి 1375 మధ్యకాలంలో ఇతను నివసించడం జరిగింది. ఫ్లోరెన్స్కి చెందిన బొకాసియో ఇటలీలో మానవతావాద సాహిత్యాభివృద్ధికి కృషి చేశాడు. ఇతను క్రైస్తవ మతస్థుడైన ఇతని రచనలు నాస్తిక భావాలను కలిగి ఉన్నాయి. ఇతను ఫ్లోరెంటైన్ వ్యాపార సంస్థ బాడీలో ఉద్యోగిగా చేరి శిక్షణకు నేపుల్స్ పంపబడ్డాడు. అయితే వ్యాపారం కంటే సాహిత్యం, కావ్యాలు, రచనల పట్ల ఎక్కువ శ్రద్ధను కనబరిచాడు. బొకాసియో రాసిన ఫియామెట్టా అనే పుస్తకం మొదటి మానసిక నవలగా పేరు పొందింది. ఇందులో క్రైస్తవ మతము నీతి సూత్రాలకి ప్రాధాన్యతనివ్వలేదు. ఇతని రచనల్లో ప్రధానమైనది ది కామెరాన్. క్రీస్తు శకము 1348లో రాయబడి 100 కథలను కలిగి ఉన్న ఈ రచనలో బొకాసియో క్రైస్తవ సూత్రాలు, పాత్రలను విమర్శించి లౌకిక విధానాన్ని సమర్థించాడు. తర్వాత ఆంగ్ల సాహిత్యం గురించి తెలుసుకుందాము. ఈ ఆంగ్ల సాహిత్యంలో థామస్ మోర్ అనే వ్యక్తి చేసిన రచనలు కూడా చాలా గొప్పగా ఉన్నాయి. ఇందులో ముఖ్యమైనది యూటోపియా అనే గ్రంథము, తర్వాత షేక్స్పియర్, యురాసమస్, తర్వాత గొప్ప మానవతావాదిగా ఈ యొక్క కవి పేరు పొందడం జరిగింది. తర్వాత ఇంకొక ముఖ్యమైన లక్షణము, నెక్స్ట్ పాయింట్, కళలు. ఈ కళల్లో వచ్చేవి ఏంటంటే ఫ్లారెన్స్లో చిత్రకళ, శిల్పకళ, సాహిత్యము, సంగీతాలతో పాటు నిర్మాణాలు అత్యంత అభివృద్ధి చెందడం జరిగింది. ఈ 5 రంగాలను కళలు అని పిలవడం జరుగుతుంది. ఇందులో మొదటగా చిత్రకళ గురించి తెలుసుకుందాము. ఈ పునర్జీవన కాలంలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది చిత్రకళ గురించి. ఎందుకంటే ఇందులో చాలా పెద్ద మొత్తంలో మార్పులు జరిగి అనేక అద్భుతమైన ఖండ కావ్యాల లాంటి చిత్రాలను చిత్రీకరించడం జరిగింది. డాంటేకు సమకాలీకుడైన జియోటో డి బోండోనే అనే వ్యక్తి మేరీ క్రీస్తు కథను ఆధారంగా చేసుకొని పాడువా చర్చి గోడలపై 35 చిత్రాలను చిత్రించాడు. తైలవర్ణ చిత్రకళగా పేరు పొందిన ఈ చిత్రాలు మైకలాంజలో చిత్రాలను స్ఫురణకు తెస్తాయి. తర్వాత ఇంకొక వ్యక్తి ఫ్లారెన్స్కి చెందిన ఫిలిప్పోనో బ్రూనోలెస్సి గొప్ప మేధావిగా పేరు పొంది ఫ్లారెన్స్లోని చర్చి గోధిక్ డోమ్కు రూపకల్పన చేశాడు. ఇతడు చిత్రకళలో సాంఖ్యశాస్త్రాన్ని ప్రవేశపెట్టి చిత్ర పరిమాణాన్ని తగ్గించడము, పెంచడము, వెనుక భాగాన్ని చిత్రించడం వంటి మెలకువలను తెలియచెప్పి పునర్జీవన కళారంగానికి
సేవ చేశాడు. తర్వాత ఇంకొక చిత్రకారుడు మసాసియో. ఇతను షేడ్ ఎఫెక్ట్ను ప్రవేశపెట్టి ఆకట్టుకునేలా చిత్రాలను గీయించడం జరిగింది. ఇతని యొక్క చిత్రాల్లో ముఖ్యమైనవి కన్యా మేరీ, సెయింట్ జాన్. తర్వాత ఇంకొక పెయింటర్ జాన్ వాక్ ఎక్. తైలవర్ణ చిత్రాల్లో నూతన నైపుణ్యాన్ని ఇతడు ప్రవేశపెట్టడం జరిగింది. రంగులకు బదులుగా రంగు పొడులను అవిసె నూనెతో కలిసి చిత్రాలు వేయడం ప్రారంభించాడు. తర్వాత ఇంకొక వ్యక్తి ఫ్లారెన్స్కి చెందిన మరో చిత్రకారుడు పాంట్రో బోటిసెల్లి. ప్రకృతి కంటే గొప్పగా చిత్రాలను నిర్మించాడు. ఇతడు ఉపయోగించిన రంగులు అత్యంత నైపుణ్యం కలిగి ఉన్నాయి. ఇతని చిత్రాలలో బర్త్ ఆఫ్ వెనిస్ ప్రపంచ ఖ్యాతి పొందింది. గ్రీకు సాహిత్యంలోని చిత్రాలను అనేకం చిత్రించాడు, కానీ మధ్యయుగంలో అవన్నీ నిషేధానికి గురయ్యాయి. నెక్స్ట్ పునర్జీవన మేధావుల గురించి తెలుసుకుందాము. పునర్జీవన కాలం నాటి గొప్ప మేధావులైన లియనార్డో డావిన్సీ, మైకలాంజిలో, రాఫెల్ కూడా గొప్ప కళాకారులుగా పేరు పొంది చిత్రకళను అత్యున్నత స్థాయికి చేర్చారు. వీరి కాలంలో చిత్రకళా రంగానికి స్వర్ణయుగంలాగా చెప్పవచ్చు. ఇప్పటి వరకు చెప్పుకున్న చిత్రకారులందరికల్లా గొప్ప వ్యక్తి లియనార్డో డావిన్సీ. ఇతని యొక్క చిత్రకళ శాస్త్రీయత, నైపుణ్యం గల గొప్ప చిత్రాలను చిత్రించడం జరిగింది. ప్రకృతి, దాని పట్ల మనిషికి ఉన్న ఆశ్చర్యాన్ని గొప్పగా వెలికి తీశాడు. ఇతని నోట్బుక్స్ మనిషి శరీర నిర్మాణాన్ని కాకుండా గుర్రం నిర్మాణాన్ని కూడా వ్యక్తపరిచింది. ఇతను ఒక చిత్రకారుడే కాదు, ఇంజనీర్ మరియు మ్యాథమెటిషియన్ మరియు సైంటిస్ట్ మరియు కవి, ఇంకా మ్యూజిషియన్ మరియు సింగర్ కూడా. ఈ చిత్రంలో ఈయన వేసిన గొప్ప చిత్రాల్లో ముఖ్యమైనది ది మోనాలిసా. ఈ చిత్రము చిత్రకళకు రాజమకుటం వంటిది. ఈ చిత్రంలో మోనాలిసా చిరునవ్వు, కనుబొమ్మలు లేకుండుట, ఎటువైపు నుంచి చూసినా అటువైపే చూస్తున్నట్లుగా చిత్రించడము గొప్ప విషయము. లియనార్డో వేసిన చిత్రాల్లో ప్రసిద్ధమైంది ది లాస్ట్ సప్పర్. జీసస్ క్రీస్తు మధ్యలో కూర్చుని ఉండగా శిష్యులు చుట్టూ కూర్చుని భోజనం ఆరగిస్తూ ఉంటే జుడాస్ అనే శిష్యుడు ఎటువంటి స్పందన లేకుండా కూర్చుని ఉండడం ఈ చిత్రంలోని ప్రధాన అంశము. క్రీస్తును అద్భుతంగా చిత్రించడంతో పాటు శిష్యులలో ఒకరు క్రీస్తును మోసపూరితంగా పట్టిస్తూ ఉండడం విశేషం. ఈ చిత్రంలో ప్రతి వ్యక్తి మానసిక భావాలు ప్రస్ఫుటమవుతూ ఉండడం విశేషము. డావిన్సీ వేసిన ఇతర చిత్రాల్లో బాలయేసు, తల్లి మేరీ, జాన్ ది బాపిస్టులు ప్రధానమైనవి. తర్వాత ఇంకొక చిత్రకారుడు మైకలాంజిలో. ఇతడు కూడా ఫ్లారెన్స్కు చెందినవాడే. ఇతడు రోమ్లోని చాపెల్ చర్చి వరండా మరియు గోడలపైన చిత్రాలు వేశాడు. చర్చి గోడలపైన ఉన్న పైకప్పు ఖాళీగా ఉండడం వల్ల బైబిల్లోని గాథలను అద్భుతంగా చిత్రీకరించడం జరిగింది. వీటిలో సృష్టి ప్రారంభం నుంచి జల ప్రళయం వరకు గల చిత్రాలు అద్భుతమైనవి. దీనిలో క్రియేషన్ ఆఫ్ ఆడమ్ను చిత్రిస్తూ దేవుడు ఆడమ్కు జీవితాన్ని ప్రసాదించడానికి తన చూపుడు వేలుతో స్పర్శించాడని అద్భుతంగా చిత్రించడం జరిగింది. మైకలాంజిలో వేసిన మరొక గొప్ప చిత్రము ది లాస్ట్ జడ్జిమెంట్. ఇందులో క్రీస్తు పాపం చేసిన వారిని అగ్నిలోకి తోయడము చిత్రించబడింది. తర్వాత ఇంకొక చిత్రకారుడు రాఫెల్. ఇతడు అనేక చిత్రాలను చిత్రించడం జరిగింది. అందులో మడోనా ఆఫ్ ది ఫీల్డ్, ఎర్మిటేజ్ మడోనా, సిస్టైన్ మడోనా మొదలైనవి ప్రధానమైనవి. ఇతడు చాపల్ చర్చ్ గదులలో చిత్రించడానికి పిలిపించడం జరిగింది. వెనీస్కి చెందిన టిషియన్, జియోన్ కూడా గొప్ప గొప్ప చిత్రకారులుగా ఆ కాలంలో పేరు పొందడం జరిగింది. తర్వాత ఇంకొక చిత్రకళ తర్వాత ఇంకొక కళ శిల్పకళ. పునర్జీవన కాలం నాటి గొప్ప శిల్పి డోనాటెల్లా. ఇతడు ఫ్లారెన్స్లో జన్మించి శిల్పాలు చేయడం ప్రారంభించాడు.
ఇతని శిల్పాల్లో సెయింట్ జార్జ్ ప్రముఖమైంది. మైకలాంజిలో గొప్ప చిత్రకారుడే కాక శిల్పి కూడా. ఇతడు మానవ దేహంలోని ప్రతి భాగాన్ని అధ్యయనం చేసి శిల్పాలను చెక్కాడు. ఇతని శిల్పాల్లో 14 అడుగుల ఎత్తుగల డేవిడ్ శిల్పము ప్రధానమైంది. మానవ నిర్మాణము ప్రకారం అత్యంత భావ ప్రకటనతో మోసెఫ్ అనే మరో శిల్పాన్ని కూడా ఈయన చెక్కాడు. క్రీస్తు మరణంతో దుఃఖిస్తున్న కన్యా మేరీ శిల్పంలో ఈయన అత్యంత బాధాకరమైన మానవుడి హావభావాలను మైకలాంజిలో చెక్కడం జరిగింది. తర్వాత శిల్పకళ తర్వాత వాస్తు కళ, నిర్మాణ కౌశల్యము. పునరుజ్జీవన కాలంలో నిర్మాణాలలో గొప్ప కళా నైపుణ్యము కనిపిస్తుంది. ఈ కాలంలో గోతిక్ నిర్మాణ పద్ధతికి భిన్నమైంది. ఈ నిర్మాణంలో గ్రీక్, రోమన్ నిర్మాణ పద్ధతులను కలిపి వాడడం జరిగింది. అంతేకాకుండా జియోటో కేథీడ్రల్లోని 400 అడుగుల పొడవైన గోపురానికి రూపకల్పన చేయడం జరిగింది. మరో నిర్మాణ శిల్పి బ్రూనా లెస్సీ అనేక కట్టడాల్లో అద్భుతమైన నైపుణ్యాన్ని కనబరిచాడు. పునరుజ్జీవన కాలంలో నిర్మించబడిన అద్భుత కట్టడము వాటికన్ సిటీలోని పోప్ నివాసము. రోమ్ చక్రవర్తి కాన్స్టంటైన్ సెయింట్ పీటర్ గోపురంపై బెస్సలికాను నిర్మింపజేశాడు. ఇది క్రైస్తవులకి కేంద్రస్థానంగా, పోప్ నివాసంగా ఉండడం జరిగింది. తర్వాత సెయింట్ పీటర్ నిర్మాణాన్ని కలుపుకుంటూ 137.5 అడుగుల పెద్ద గోపురాన్ని నిర్మింప చేయడం జరిగింది. ఈ యొక్క చర్చికి 3 ఇంజనీర్లు రూపకల్పన చేయడం జరిగింది. దాంట్లో బర్మాంటే, రాఫెల్, మైకలాంజిలో అద్భుతమైన గోపురానికి రూపకల్పన చేశాడు, కానీ దానిని చూడకుండానే మరణించడం జరిగింది. సెయింట్ పీటర్ చర్చ్ ప్రపంచంలోనే అద్భుతమైనదిగా పేరు పొంది తర్వాత నిర్మించబోయే కట్టడాలకు మార్గదర్శకమైంది. ఈ కట్టడము సెయింట్ పీటర్స్ జ్ఞాపకార్థము నిర్మించడం జరిగింది. మైకలాంజిలో అద్భుత నిర్మాణ కౌశల్యానికి ఇది ప్రతీకగా నిలిచింది. అంతేకాకుండా వెనిస్లోని ప్యాలెస్ ఆఫ్ డోజ్ కూడా ఉన్నతమైంది. ఈ రకంగా ఈ యొక్క సాంస్కృతిక పునర్జీవన కాలంలో నిర్మించిన గొప్ప గొప్ప కట్టడాలు ఈ కాలం నాటికి కూడా అద్భుతమైన శిల్పాలుగా, చిత్రాలుగా మనకు కనిపిస్తున్నాయి. తర్వాత ఇంకొక కళ సంగీతము. ఈనాడు పాశ్చాత్య సంగీతము, సంగీత వాయిద్యాలు ఇప్పుడు వాడుతున్న పూర్తి వ్యవస్థ పునర్జీవన కాలంలో ఆవిర్భవించినవే. గ్రీకు సంగీతము పూర్తిగా ధ్వని ప్రధానమైంది. రోమన్లు గ్రీకు పద్ధతిని సులభంగా అనుసరించారు, కానీ మధ్యయుగ కాలంలో చర్చి సంగీతము ప్రారంభమైంది. అంతేకాకుండా పునర్జీవన కాలానికి పవిత్ర లౌకిక సంగీతాలు వృద్ధి చెందాయి. సామూహిక ప్రదర్శనల్లో పవిత్రమైన సంగీతాన్ని ఏర్పాటు చేయడం ప్రారంభమైంది. నాట్య ప్రదర్శనల్లో వాద్య సంగీతాన్ని వాడడము ప్రారంభం కావడం జరిగింది. ఈ కాలంలోనే వేణువు వంటి వాయిద్యము ప్రవేశపెట్టబడింది. పియానో, వయలిన్లు కూడా ఈ సమయంలోనే ఆవిర్భవించాయి. అంతేకాకుండా పాటలకు, నాటకాలకు సంగీతం కూడా సమకూర్చడం ఈ కాలం నుంచే ప్రారంభం కావడం జరిగింది. తర్వాత నెక్స్ట్ పాయింట్, విజ్ఞాన శాస్త్రాల అభివృద్ధి. పునర్జీవన కాలం నాటి గ్రీకు సాహిత్యాన్ని అభ్యసించడము, ప్లేటో తాత్విక శాస్త్రానికి ప్రాచుర్యం లభించడము విజ్ఞాన శాస్త్ర అభివృద్ధికి కారణమైంది. మధ్యయుగ కాలం నాటి విజ్ఞాన శాస్త్రము ఇటలీలోని విశ్వవిద్యాలయాలు భద్రపరిచాయి. పాడువా విశ్వవిద్యాలయము గణిత శాస్త్రానికి పేరుగడించింది. ఇటలీలోని చేతి వృత్తుల వారు సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లు ఐరోపాలను గొప్ప పేరు పొందారు. లియనార్డో డావిన్సీ గొప్ప శాస్త్రవేత్త. ఇతని రచనలన్నీ శాస్త్రీయ ఆలోచనలతో కూడి ఉన్నాయి. ఇతడు చిత్రాలు, ఆయుధాలు, ఫిరంగులు, యుద్ధ పరికరాలను రూపకల్పన చేశాడు. విమానాలను కనుక్కోవడానికి కంటే ముందే లియనార్డో ఎగిరే విమాన చిత్రాన్ని రూపకల్పన చేశాడు. నూతన ఆవిష్కరణలైన స్టీమ్ ఇంజిన్, విమానం, యుద్ధ ట్యాంక్, యుద్ధ నౌకల చిత్రాలను రూపొందించాడు. గెలీలియో లియనార్డో కంటే ఎక్కువ మేధస్సు కలిగినవాడు. ఇతను ఆకాశంలో ఉన్న గ్రహాలను అధ్యయనం చేసి జూపిటర్, భూమి, చంద్రుడు వంటి గ్రహాల కక్ష్యలను గురించి అనేక విషయాలను కనుక్కున్నాడు. దీనికి కారణము గురుత్వాకర్షణ శక్తిగా భావించాడు. అనంతరం అర్ధ శతాబ్దం తర్వాత
న్యూటన్ భూమి ఆకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. గెలీలియో గ్రహ జలనాల నియమాలను గురించి కూడా ప్రయోగాలు చేశారు. అంటే ఈ పైన ఇంతకుముందు ఈ మనం తెలుసుకున్న ఈ శాస్త్రవేత్తలంతా సాంస్కృతిక పునర్జీవనం కాలం నాటి గొప్ప గొప్ప వ్యక్తులుగా మనకు వారి యొక్క ఏవైతే కనుక్కున్న వస్తువులు ఉన్నాయో అవి తర్వాత ప్రపంచం అంతా చాలా పెద్ద మొత్తంలో వ్యాప్తిలోకి రావడం జరిగింది. తర్వాత ఇంకొక పాయింట్ ముద్రణ. మధ్యయుగ కాలంలో తోలు కాగితంపై రాసేవారు. ఈ కాలం నాటి కొన్ని పుస్తకాలు లభ్యమైనప్పటికీ అవి అత్యంత ఖరీదైనవి, అరుదుగా లభ్యమయ్యేవి. తోలు కాగితం కంటే విలువ ఎక్కువ. కాగితం పైన ముద్రణను వెదురు బ్లాకుల పైన ఏర్పాటు చేసుకునే విధానం జరుగుతూ ఉండేది. అయితే క్రీస్తు 1447లో జర్మనీకి చెందిన జాన్ గుటెన్బర్గ్ వెనుకకు ముందు కదిలే ముద్రణ యంత్రాన్ని కనుక్కున్నాడు. ఈ యంత్రం ముద్రణ విధానంలో విప్లవాత్మకమైన మార్పులను తెచ్చింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ పుస్తకాలను ముద్రించే వీలు కలిగించింది. ముద్రణ యంత్రం వల్ల బైబిల్ విపరీతంగా ప్రచారం పొందింది. పాఠశాల పుస్తకాలు తక్కువ ధరలకు లభ్యం కావడం ప్రారంభమైంది. పుస్తకాల సంఖ్య అధికమై చదవడం, అర్థం చేసుకోవడం సులభతరమైంది. చదివే అవకాశాలు అధికమవ్వడంతో చదివే వారి సంఖ్య పెరిగింది. పుస్తకాలు భద్రపరచడం అనేది అలంకరణ మరియు మేధస్సుకు చిహ్నంగా మారింది. సామాన్య ప్రజల స్థితిగతులను గమనించి వాడుక భాషలోనే పుస్తక రచన సాగించారు. ఈ రకంగా జాన్ గుటెన్బర్గ్ కనుక్కున్న అచ్చు యంత్రము జ్ఞానాన్ని ప్రజల దగ్గరకు తీసుకువెళ్ళడం జరిగింది. లాస్ట్ పాయింట్ ముగింపు గురించి తెలుసుకుందాము. ఐరోపాలో పునర్జీవనం మధ్యయుగానికి స్వస్తి పలికి ఆధునిక యుగానికి నాంది పలికి రెండు కాలాల మధ్య వారధిగా నిలిచింది. పునర్జీవన కాలంలో మానవత్వము కళలు వ్యాప్తి చెందాయి. ఇది ఐరోపాలో మేధో వికాసానికి దారితీసి ప్రాచీన నాగరికతల పట్ల అభిమానం, సాహిత్యాభివృద్ధి, శాస్త్రాల అభివృద్ధి, ముద్రణ యంత్రము కనుక్కోవడం వంటి వాటికి దోహదం చేసింది. ఈ కాలం నాటి మేధావులు తమకు తెలియకుండానే మానవ జీవితానికి అనేక విషయాలను అందించి ఆధునిక యుగానికి నాంది పలికింది. దీంతో ఈ యొక్క సాంస్కృతిక పునర్జీవనం అనే ఒక లెసన్ కంప్లీట్ కావడం జరిగింది. మీకు ఇంతకుముందు ఫస్ట్ క్లాసులో చెప్పిందేమో సాంస్కృతిక పునర్జీవనం రావడానికి గల కారణాలు, ఈ క్లాసులో చెప్పిందేమో సాంస్కృతిక పునర్జీవనం యొక్క లక్షణాలు మరియు ఫలితాలు. సో ఈ రెండు కలిపి మనకు ఫైనల్ ఎగ్జామ్స్లో ఒకే క్వశ్చన్ వస్తుంది. ఏంటంటే సాంస్కృతిక పునర్జీవనం ఆవిర్భవించడానికి గల కారణాలు మరియు దాని యొక్క లక్షణాలను వివరించండి అని రావడం జరుగుతుంది. మీరు ఈ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ముందు కారణాలు, ఆ కారణాల్లో మీకు ఇంతకుముందు క్లాసులో చెప్పినట్టుగా ఆ యొక్క కాన్స్టాంటినోపుల్ నగరము పతనం అవ్వడము, దానిపైన అరబ్బులు తురుష్కులు దండయాత్ర చేసి దాన్ని ఆక్రమించడము ఆ క్లాసులో చెప్పాను. తర్వాత ఈ ప్రాంతం నుంచి అనేక మంది శాస్త్రవేత్తలు తమ గ్రంథాలను, విజ్ఞాన శాస్త్రాలను తీసుకెళ్ళి ఇటలీలో విద్యాలయాలు, స్కూల్స్, కాలేజీలను స్థాపించి వాటిలో ఆ పుస్తకాల్లో ఉన్న నాలెడ్జ్ని అక్కడున్న ప్రజలకు నేర్పించడం తర్వాత శిల్పకారులు ఉద్భవించడం జరిగింది. దీంతో మధ్యయుగంలో సాంస్కృతిక పునర్జీవన కాలం నాటి గొప్ప గొప్ప ఆవిష్కరణలు అనేవి సాధ్యం కావడం జరిగింది. అంతేకాకుండా మధ్యయుగం నుంచి ఐరోపా ఖండం అనేది ఆధునిక యుగం వైపుకి పురోగమించడం జరిగింది.